మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకంటే గొప్పగా రాజ్యాన్ని ఏలేటోళ్ళు ఎవరు లేరని టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వం నడిపిన పెద్దలు గురుకులాలు షెడ్యూల్ కాస్ట్ గురుకులాలు నిర్వీర్యం అయిపోయినాయి. గురుకులాల లోపల విద్యా బోధన దెబ్బతిని పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ కానీ వారి నాయకత్వం ఉన్నటువంటి మాజీ మంత్రులు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 3,27,000 మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన 3 వెల్ఫేర్ గురుకులాస్ కానీ సొసైటీస్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే సుమారు 3,27,000 మంది విద్యార్థులు అంటే ఆ కుటుంబ సభ్యులతో కూర్చుకుంటే దాదాపుగా ఒక 10 లక్షల కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వంతో మా పిల్లలు హాస్టల్స్లో చదువుకుంటున్నారు, మా పిల్లలకు ప్రభుత్వం మంచి చదువు ఇస్తుంది, మంచి సదుపాయాలు ఏర్పడుతున్న నమ్మకంతో ఈరోజు 3 లక్షల పైచిలకు పిల్లలు విద్యార్థులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన లోపల మన గొప్పగా హాస్టల్తో చదువుకుంటున్న పిల్లల విషయం లోపల ఈరోజు వారు మాట్లాడు చూస్తే మాకు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్, మైనార్టీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని 3 నెలలు అవుతుంది. నేను 3 నెలల లోపల ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి ఈ 20 నెలలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసిందంటే ఈ యొక్క శాఖ మొత్తం ముఖ్యమంత్రి వారి దగ్గరే 3 నెలల క్రితం వరకు ఈ శాఖ మొత్తం వారి దగ్గరే ఉంది. 3 నెలల క్రితం నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మా వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖలకు అధికారులకు సంబంధించిన ప్రత్యేకంగా స్పెషల్ సిఎస్గా సర్వేసాద్ ఘోష్ గారిని నియామకం చేయించినాం. బుద్ధ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎస్సీ గురుకులాస్ అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కృష్ణ ఆదిత్య సెక్రటరీ గురుకులాస్ షెడ్యూల్ కాస్ట్, ఈ 3 అధికారులతోని మైనార్టీకి సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ముఖ్యంగా 2014 నుంచి 18 నుంచి 23 వరకు వారి ప్రభుత్వంలో ఈ గురుకులాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త భవనం ఏర్పాటు చేసేటువంటి రూపకల్పన ఎన్నడూ చేయలేవారు. వారు ఏం మాట్లాడతారంటే వారు 10 సంవత్సరాల లోపల రాజ్యాన్ని వెళ్ళి షెడ్యూల్ కాస్ట్ గురుకులాలకు సంబంధించిన కానీ మైనార్టీ గురుకులాలకు కానీ ట్రైబల్ గురుకులాలకు కానీ ఈ రాష్ట్రంలో 33 జిల్లాల లోపల ఇన్ని కొత్త బిల్డింగ్లు నిర్మాణం చేసినాము, ఇంతమంది పిల్లలకు సదుపాయ పరంగా మేము సదుపాయాలు ఏర్పాటు చేశాము, ఫ్యాకల్టీ పరంగా గొప్పగా మేము కోచింగ్ ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చే విధంగా కోచింగ్ రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్ళినాము, డైట్ పరంగా డైట్ ఛార్జెస్ పెంచినామని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడలేదు. మాట్లాడితే ప్రభుత్వం మీద, వెల్ఫేర్ చదువుకున్నటువంటి పిల్లల మీద, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద తప్పుడుగా మాట్లాడడం తప్ప వారు చేసిన వివరకు ఈరోజు మీ ముందు పెడుతున్నా. బాసరా ట్రిపుల్ ఐటీ వారి హయాంలో ఐటీ శాఖ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మాజీ మంత్రి 9,000 మంది
విద్యార్థులు ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీ విద్యార్థులు ఐఐటి చదువుకుంటున్నటువంటి బాసర లోపట సుమారు నెలల కొద్దీ పిల్లలు నిరసన తెలియజేసి వారికి కొన్ని ఇబ్బందులు తెలియజేసి రాత్రంతా పిల్లలు మెస్లో ఆడపిల్లలు మెస్లో కూర్చున్నారు. రాత్రంతా జాగరణ చేసిన పిల్లలు. ఏ ఒక్క మంత్రి కూడా పోలే అక్కడికి. పిల్లలు ఎందుకు జాగరణ చేస్తున్నారు, ఎందుకు పిల్లలు నిరసన తెలియజేసుకుంటున్నారు, ఎందుకు ఇబ్బంది బాధిస్తున్నారు? 9,000 మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఐఐటి చదువుకున్న పిల్లల గురించి ఆ జిల్లాకు సంబంధించిన ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోలే. చివరిగా తీవ్రమైనటువంటి ఆ నిరసన తీవ్ర రూపం దాలిస్తే ఈ ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ పోయినట్టు విషయం మాకు మీడియా ద్వారా తెలుసుకున్నాం. మరి ఏదేమైనా కూడా అంత గొప్పగా ఉన్న ఐఐటికి ఏం చేయాలి వారు? మరి ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాళేశ్వరం కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చినప్పుడు మరి ఐఐటి కూడా బడ్జెట్ కేటాయించాలి కదా ప్రత్యేకంగా. పిల్లల చదువు కోసం, పిల్లలకు మౌలికమైన సదుపాయాల కోసము, వాళ్ళకి ఫ్యాకల్టీ కోసము ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నా ఇవ్వద్దు ఆ ప్రభుత్వం? ఏ రోజు పట్టించుకోలే. కనీసం పిల్లల చదువు అనేది గొప్పది ప్రపంచంలో అని చెప్పి పిల్లల చదువు కోసం ఆ ఒక ఇన్స్టిట్యూషన్ ఒక వీసీని ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ వీసీని. ఐఐటికి సంబంధించిన వీసీని ఏర్పాటు చేయాలి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వీసీని ఏర్పాటు చేయాలి. అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు చదువుగా గొప్పగా చదువుకుంటే వారు తెలివిమంతులు అవుతారు, వారు ఉన్నతమైన స్థానంలోకి పోతారని ఒక పోవద్దనకు దురుద్దేశం కదా వారికి ఉన్నది. ఒకవేళ వారికి మంచి ఆలోచన ఉంటే వాళ్ళు ఏం చేయాలి? 500 కోట్ల రూపాయలు ప్రగతి భవనం కట్టుకున్నాడు కేసీఆర్ గారు. ప్రతి నియోజకవర్గంలో పూట ఎమ్మెల్యేలకు 2-3 కోట్ల రూపాయలతో బంగ్లాలు కట్టించారు. ప్రతి జిల్లాలో పూట పెద్ద ఎత్తున కలెక్టర్ సముదాయాలు ఏర్పాటు చేశాడు. మరి మేము ఏం పాపం చేసినామని అడుగుతున్నాం. మా పిల్లలు, మన పిల్లలు ఏం పాపం చేసినామని అడుగుతున్నా నేను. రాష్ట్ర మంత్రి గారిని నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యమేలు, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. 14 నుంచి 23 వరకు ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు కూడా ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేరుగా వచ్చే నిధులు కూడా వస్తలేవు. మాట్లాడితే గురుకులాలకు సంబంధించిన విషయం లోపట, పిల్లల భవిష్యత్తు విషయం లోపట నోటికి ఎంత వస్తుందో మాట్లాడేటువంటి ఆలోచన పరంగా ఏదో విధంగా ప్రభుత్వాన్ని బురద జల్లాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, పిల్లల చదువు పరంగా రాజకీయం చేయాలనే ఆలోచన. మీరు ఒక మంచి పని చేసి మీరు చెప్పండి. మేము మా 10 సంవత్సరాల లోపల ఈ యొక్క ఐఐటి త్రివేల్ బాసరకు సంబంధించిన పిల్లలకు ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము కేటాయించినాం. షెడ్యూల్ క్యాస్ట్ గురుకులాలకు సంబంధించిన ఒక కొత్త బిల్డింగ్ని నేను నిర్మాణం చేసినాం. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఈ హాస్టల్ బిల్డింగ్లు కొత్తగా పిల్లలకు ఈ హాస్టల్ నిర్మాణం చేసినాం. మైనార్టీ పిల్లలకు సంబంధించిన కొత్త బిల్డింగ్లు ఇన్ని నిర్మాణం చేసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖ మొన్నటి వరకు ఉన్నటువంటి ఏదైతే నా మీద ఓడిపోయినటువంటి మంత్రి ప్రాతినిధ్యం ధర్మపురిలో, నా నియోజకవర్గం ధర్మపురి, జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు, ఒక ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు. ఒక్క కొత్త బంగ్లా నిర్మాణం జరగాలి ఇప్పటి వరకు, ఈరోజు అంటే వారు ప్రభుత్వం చేసేంత వరకు. మన పిల్లలు, మనం మంచి భోజనం తింటున్నాం. మన హాస్టల్లో సుమారు 3 లక్షల పిల్లలు, మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు ఆలోచన చేసిందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా భారం ఉన్నా కూడా మన డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచినారు. డైట్ ఛార్జీలు విస్తరిస్తే సుమారు 39,520 రూపాయలు రాష్ట్రానికి అదనంగా బడ్జెట్ డైట్ ఛార్జీలు 200% పెంచినారు. డైట్ ఛార్జీలు
కాస్మెటిక్ ఛార్జీలు 6,918. అంటే దాదాపుగా తక్కువలో తక్కువ 39,520. అంటే 39,000 పైచిలకు డైట్కి సంబంధించిన హాస్టల్లో చదువుకున్న పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి, నాణ్యతమైన భోజనం ఇవ్వాలి. నేను ఏ భోజనం చేస్తున్నా హాస్టల్లో చదువుకున్న పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కూడా మైనార్టీ పిల్లలు కూడా చదువు భోజనం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సంకల్పంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మన ప్రభుత్వం ఆలోచనతో డైట్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఈరోజు ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్నటువంటి పిల్లలకు ఆ రోజు ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫై చదువుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి స్టడీస్ కోచింగ్ సెంటర్లో ఆర్థికంగా కోచింగ్ తీసుకెళ్ళినటువంటి కుటుంబాలకు ఆ స్టూడెంట్స్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఆ రోజు 2023లో సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 4, 23 వరకు వారి రాజ్యం లోపల ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ పొంది సివిల్స్కి రాసి ఇది భారతదేశంలో అత్యంత గొప్ప చదువు ఐఏఎస్ శిక్షణకు 4 క్వాలిఫై అయినారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల మన ప్రభుత్వం ప్రజలు కోరిన ప్రభుత్వం లోపల సుమారు 2024 24 మంది క్వాలిఫై అయిన ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు 24 మంది ఐఏఎస్ క్వాలిఫై అయినారు. అదేవిధంగా మెయిన్స్ అంటే 3 ఐఏఎస్ అయినారు దాంట్లో చదువుకున్నవారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్ తీసుకుంటూ కోచింగ్ పొంది 24 మంది ఐఏఎస్ అయితే సెలెక్ట్ అయినారు, మెయిన్స్ 3 సెలెక్ట్ అయినారు. అదేవిధంగా సివిల్ మనది గ్రూప్ 1కు మొత్తం 500 మంది శిక్షణ పొందినారు, 33 మంది సెలెక్ట్ అయ్యారు. ఎస్సీ స్టడీ సర్కిల్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 500 మందికి శిక్షణ ఇస్తే ఎస్సీ స్టడీస్ శిక్షణ ఇస్తే గ్రూప్ 1గా శిక్షణ ఇస్తే సుమారు 33 మందికి నేరుగా ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేము మీ కళ్ళ ముందర. ఈరోజు మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పదని చెప్పి 14 నుంచి 2014 ముందు ఏముండే ఈ రాష్ట్రంలో మన రాష్ట్రం మనకు రావాలంటే ఫస్ట్ ఉద్యమం జరగాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం మొదలు కావాలి. అక్కడ విద్యార్థులు నిరసన చేయాలి, విద్యార్థులు అన్ని విధాల రోడ్ల మీదకి ఎక్కాలి, మన తెలంగాణ రావాలని చెప్పి అక్కడ నుంచి ఉద్యమం అక్కడ పునాది పడితే అక్కడ నుంచి రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఉద్యమ గడ్డ. మన నిరుద్యోగ యువకులు గొప్పగా చదువుకున్న ఉద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరోజు అడుగు పెట్టలేదండి. అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఏ ఒక్క మంత్రి పోలే. మొన్న గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు నేను నా ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ శంకుస్థాపన ఉంటే నేను కూడా వెళ్ళాను. ఒకటే మాట మాట్లాడినారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ఏది ఇచ్చినా ఇయ్యపోయినా మీ ముఖ్యమంత్రిగా నేను విద్యనిస్తా. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లక్షలాది మంది పిల్లలు చదువుకొని విద్యార్థులు చదువుకొని గొప్పగా ప్రపంచంలో పోయినటువంటి ఆ యూనివర్సిటీని డిసెంబర్లో వస్తా గొప్పగా ఈ ప్రాంతం అంతా మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఎలాంటి పోలీస్ బందోబస్తు లేకుండా నేరుగా ఈ యూనివర్సిటీలో క్యాంపస్లోనే అడుగు పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనవి చేయడం జరిగింది. విద్యార్థులకు వారి భవిష్యత్తు కోసం మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఎవరంటే మీరు మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటున్నా, ఎక్కువ శాతం చదువుకునే విద్యార్థులు ఎవరు చెప్పండి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. 90% షెడ్యూల్ కాస్ట్ పిల్లలు, 90 స్టూడెంట్స్, 90 ఎస్టీ స్టూడెంట్స్, 90% బీసీ, 90%, 10% అదర్ క్యాస్ట్. అంటే ట్రిపుల్ సంబంధించిన నిర్మాణం ఎప్పుడు జరిగింది? అది 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రిపుల్ బాసర్లో జరిగింది. ఈరోజు డైటీకి సంబంధించిన ఛార్జెస్ ఎప్పుడు పెరిగిందండి?
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మౌలికమైన సదుపాయ విషయం కూడా నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ మధ్యలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మేము మౌలిక సదుపాయాల విషయంలో పట్ల మేము గొప్పగా నిధులు ఇష్టానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అక్కడ మాట ఇచ్చి రేపు డిసెంబర్ లోపల ప్రత్యేకమైనటువంటి మీరు ప్రణాళిక తయారు చేయని చెప్పి అక్కడ వీసీ గారికి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం లోపల ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడినారు, మా వెల్ఫేర్కి సంబంధించిన పిల్లలకి ఇబ్బంది జరగదు, ఎక్కడ జరగదు అని చెప్పి ఈరోజు మార్నింగ్ సుమారు 65 కోట్ల రూపాయలు నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మా వెల్ఫేర్ చదువుకుంటున్న పిల్లలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆ సహాయ నిధి ద్వారా సుమారు 60 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి. వారి విజన్ కానీ వారి ఆలోచన విధానం కానీ, ఎందుకంటే హాస్టల్స్లో చదువుకున్నటువంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఈ 60 కోట్ల రూపాయలు అత్యవసరమైన నిధులు ఆ జిల్లా కలెక్టర్ గారి యొక్క పరిధి లోపల ఆ హాస్టల్స్ నడిపించే ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ గురుకులాస్ కానీ అదేవిధంగా సొసైటీ స్కూల్స్ కానీ పిల్లలకి ఇబ్బంది ఉంటే తక్షణమే అత్యవసరంగా వాడుకునేందుకు 60 కోట్ల రూపాయలు ఒక్కొక్క శాఖకు ఎస్సీ వెల్ఫేర్కు ఎస్టీ వెల్ఫేర్కు మైనార్టీ వెల్ఫేర్కు 60 కోట్ల రూపాయలు కేటాయించినారు. ఎన్నడన్నా ఆలోచన చేసిన గతంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినోళ్ళు ఈరోజు దేశంలో రాజ్యం వెళ్ళినోళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నడన్నా ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మంత్రి హోదాలో వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇట్లా మాట్లాడినారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు గురుకులాకు సంబంధించిన పిల్లలకు గొప్పగా భవిష్యత్తు ఉండాలి, వారికి ఎలాంటి మౌలికమైనటువంటి ఇబ్బందులు జరగకుండా తాత్కాలికంగా అత్యవసరంగా 60 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి గత కొన్ని నెలలకెళ్ళి మా ఎస్సీ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ మైనారిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల విషయంలో కానీ అన్ని పెండింగ్ బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయించినాం. 10 సంవత్సరాలు ఆర్థికంగా రాజ్యమేలి సంక్షేమం సృష్టించినా కూడా వెల్ఫేర్ పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఒక పని తర్వాత ఒక పని 3 నెలల లోపల మా ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా మా మైనారిటీ సంబంధించిన ఉద్యోగస్తుల విషయంలో కానీ మా ఎస్సీ సంబంధించిన ఉద్యోగస్తుల విషయంలో కానీ ఒక పని తర్వాత ఒక పని చేస్తున్నాం. ఇంకొన్ని మిగిలిపోయినాయి. బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి పిల్లల యొక్క పెండింగ్ డబ్బులు ఇవ్వాలి. అది కూడా మంగళవారం రోజు నేను డిప్యూటీ సీఎం గారితో ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని అది కూడా సాధ్యమైన తొందరగా కూడా బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన 33 జిల్లాలో మా పిల్లలు చదివిపిస్తున్నటువంటి యాజమాన్యానికి మంత్రిగా నేను మనవి చేస్తున్నా, జిల్లా కలెక్టర్ కూడా నేను మనవి చేస్తున్నా, దయచేసి సాధ్యమైనంత తొందరగా బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన బకాయిలు చెల్లించే విధంగా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తా. దయచేసి మీరు ఎవరు కూడా విద్యార్థులను మీరు స్కూల్కి రావద్దు అని చెప్పి ఇబ్బంది పెట్టద్దని యాజమాన్యాన్ని మీ మీడియా ద్వారా వారిని నేను మనవి చేస్తున్నా. దయచేసి పిల్లల యొక్క భవిష్యత్తు మన భవిష్యత్తు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయకుండా రాష్ట్ర స్వయంగా ఆయన సహాయ నిధి నుంచి నేరుగా డైరెక్ట్ చెక్కులు ఈ 2-3 రోజులు అధికార పరంగా మిమ్మల్ని పిలిచి మీ ముందే మా డిపార్ట్మెంట్కు మా సంబంధించిన అధికారులకు చెక్కులు వారు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా నేను ఆ శాఖ మంత్రిగా మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రతి జిల్లా కలెక్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్తాం, ఆ జిల్లాకు సంబంధించిన అధికారులకు బాధ్యతలు అప్పచెప్తాం. ఆ జిల్లాలో కూడా ఎన్ని సొసైటీస్ ద్వారా మన వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయో ఆ సంబంధించిన పిల్లలకు ఏమేమి కావాలో ఏమేమి వసతుల పరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకుంటాం. మేము మంత్రిగా ఆ ఒక రోజు మండే రోజు ఏ అధికారి విజిట్ చేయాలి, ట్యూస్డే రోజు ఏ అధికారి విజిట్ చేయాలి, వెడ్నెస్డే రోజు ఏ అధికారి విజిట్ చేయాలి, హాస్టల్స్లో పిల్లలకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా అధిగమించాలి, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. అందుకే ప్రత్యేకంగా మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా మీ యొక్క సహకారాన్ని కావాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరైతే మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఇక మేము ఇవి చేసినాం, ఈ ప్రభుత్వం 20 నెలల లోపల చేయలేకపోతుందని మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. కొంచెం ఆలస్యము బడ్జెట్ పరంగా ఆలస్యం కానీ ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు మాట వాస్తవం. ఆ ఒక బడ్జెట్ పరంగా ఉన్న ఇబ్బందులు ఒక్కదానితో కూడా అధిగమించుకుంటా
మా వెల్ఫేర్ మొత్తం ఒక లైన్లో పెట్టే పరిస్థితిలో పడ్డా. ఎక్కడ కూడా వెల్ఫేర్ పరంగా చదువుకునే పిల్లలకు మౌలికమైన సదుపాయాలు కానీ, ఫ్యాకల్టీ పరంగా సదుపాయాలు కానీ, మెస్ పరంగా ఇబ్బందులు కానీ, డైట్ పరంగా ఇబ్బందులు కానీ, మా ఉద్యోగస్తులకు ఇబ్బంది కానీ జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారితో ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ నిధులు వచ్చే విధంగా నేను ప్రత్యేకమైన రూపకల్పన చేసుకుని వారు ముందుకెళ్తానే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే పడితే అదే గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీకు వచ్చిన మీ ఫోన్ ద్వారా నేను మాట్లాడినప్పుడు పనిచేసినటువంటి త్రివేదిలో పనిచేసినటువంటి ఒక ముఖ్య అధికారితో ఫోన్ మాట్లాడినా. పిల్లలు సమ్మె చేస్తుంటే, పిల్లలు నిరసన చేస్తుంటే హాస్టల్కి పోకుండా వందలాది మంది పోలీసులకు పెట్టి బందోబస్తు పెట్టి ఏ ప్రెస్ రిపోర్టర్లకు కానీ, ఏ ఒక పొలిటికల్ పార్టీలకు కానీ వాళ్ళ దగ్గర పోనీయాలి. ఇవాళ గురుకులాలు ఏ జిల్లా గురుకులాలకు పోయినా కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా గురుకుల హాస్టల్ విజిట్ చేయొచ్చు, పిల్లలకు భోజనం సరిగా ఉన్నదా లేదా చూడొచ్చు, పిల్లలకు చదువు సరిగా ఉన్నదా లేదా అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ ప్రెస్ రిపోర్టర్ అయినా పోయే విధంగా మేము అందరికీ వెల్కమ్ చేస్తున్నాం. మరి మీరు ఏ విధంగా పరిపాలన చేసిండ్రు? గ్రూప్ 1 2014 ముందు గ్రూప్ 1 జరిగిందంటే ఇప్పుడు గ్రూప్ 1 జరిగింది. టీచర్స్కి ఉద్యోగాల విషయం లోపల మీ హయాం లోపల పిల్లల చదువుకు సంబంధించిన విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో ఉద్యోగాల విషయంలో కానీ మీరు చేసిన మేలనే చెప్పమనండి ముందుగా. నిన్న మన టీవీలో చూసిన మా మీడియా మిత్రులు మనం చేసుకుంటున్నా, హైకోర్టులో 42% కోర్టుకు సంబంధించిన నిర్ణయం అయితే కేటీఆర్ పై అనుకుంటాడు. అంటే బీసీలకు వ్యతిరేకమా? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆయన బీసీలకు 42% కులకరణ చేసి 32 సంవత్సరాలకు వెళ్ళి మా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి చట్టాన్ని చేసి ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో కూడా ముందుకు పోతున్న పరిస్థితుల్లో పట్ల న్యాయపరంగా వచ్చి ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల పరంగా మేము పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో 42% బీసీలకు సంబంధించినటువంటి స్టే పరంగా వస్తే దానికి అనుకుంటున్నాం టీవీలో ముంగడ మీ ఎమ్మెల్యేలతో. ఇదా నీ యొక్క ఆలోచన విధానం? బీసీల మీద ఇదా నీ కోపం? ఎస్సీలో మా పిల్లల వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ మా మైనార్టీ మా యొక్క విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిందని చెప్పి అంటున్నా. ఏ రోజైనా ఒక్కరోజు మా మీడియా మిత్రులు ఛాలెంజ్ చెప్తున్నాను, డేట్ టైం చెప్పమనండి. వాళ్ళు 10 సంవత్సరాల కూడా ఎప్పుడైనా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెల్ఫేర్ హాస్టల్స్లో పోయి భోజనం చేసిండా మన పిల్లలతో అంటున్నా. ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది అనుభవం కలిసి సీనియర్ పాత్రికేయ మిత్రులున్నారు. మాకు బాగా ఇంకా ఆ వర్గంకి వెళ్ళి వచ్చినామండి. మేము ఆ హాస్టల్స్లో ఆ భోజనం తిని వచ్చిన ఆ కుటుంబంకి వెళ్ళి వచ్చినాం అన్నాడు. పేదరికం అంటే పేదరికంకి వెళ్ళి వచ్చినటువంటి ఆ స్థాయికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నవాడు ఆ కష్టాలు ఆ ఇబ్బందులు తెలిసినవాడిని నేను మాట్లాడేది. ఎన్నడన్నా ఒక్కరోజన్నా 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఒక్క ఎస్సీ హాస్టల్లో కానీ, ఒక ఎస్టీ హాస్టల్లో కానీ, ఒక మైనారిటీ హాస్టల్లో కానీ మాజీ ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసిండా అని చెప్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 22 సంవత్సరాల లోపు ఎన్ని హాస్టల్స్లో భోజనం చేసిన పిల్లలు పక్కన కూర్చొని ఎన్నిసార్లు భోజనం చేసిన మీరే సాక్ష్యం కదండి. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక, మీ ముందర నేను మంత్రిగా సెక్రటరీలో బాధ్యతలు తీసుకున్నాక గౌరవ మా పిల్లలతో కలిసి భోజనం చేసినాండి. నేను ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వెల్ఫేర్ పనులు పిల్లలకు భోజనం ఎట్లా ఉన్నది, చదువు ఎట్లా ఉన్నది, ఫ్యాకల్టీస్ ఎట్లా ఉన్నాయి, ఇబ్బందులు ఎట్లా ఉన్నాయని చెప్పి మాట్లాడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి, జిల్లా అధికారులతో మాట్లాడి అప్పటికప్పటికి అప్రమత్తం చేసుకుంటూ మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. ఒక 3 నెలల లోపటిని రాబోయే రోజుల లోపల ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు పోతాం. మీ ముందు మీడియా ముందు పెడతాం. ఏ విధంగా కొత్త భవనాలు నిర్మాణం చేస్తాం, ఎస్సీ గురుకులాలకు, ఎస్సీ హాస్టల్స్ ఈ విధంగా నిర్మాణం చేస్తాం, ఎస్టీ హాస్టల్స్ సంబంధించినటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి మొన్న నేను కుమ్రంభీం సంబంధించిన ఆదిలాబాద్ పోయినా. అక్కడ ఆశ్రమ స్కూల్స్కు హాలిడేస్ ఉండే పిల్లల దగ్గరే చాలా హాస్టల్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్స్ అన్నీ కూడా ఆశ్రమ స్కూల్స్ అంటే మొత్తం 90% ఆదివాసులు పిల్లలు, గిరిజన పిల్లలే చదువుకుంటారు అలా ఆశ్రమ స్కూల్స్లో. ఆదిలాబాద్లో ఏటూరు నాగారం సొసైటీ అనేది ఏదైతే గిరిజన మన ఏజెన్సీ ఏరియా కానీ
కుట్నూరు ఏజెన్సీ ఏరియా కానీ భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో కానీ ఈ ఆశ్రమ స్కూల్స్లలో చదువుకున్న పిల్లలకు కానీ హాస్టల్స్లో కానీ ఒక్క కొత్త హాస్టల్ నిర్మాణం చేయలేదండి. మేము పెద్ద ఎత్తున ప్రియారిటీస్ పెట్టుకుంటాం. పిల్లల చదువుకు సంబంధించిన విషయంలో కూడా ఆ శాఖ మంత్రిగా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఒక యాక్షన్ ప్లాన్తో మంచి 3 లక్షలపై చిలుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసే వీళ్ళ కానీ డైట్ పరంగా కానీ ఫ్యాకల్టీ పరంగా కానీ ఇలా కోచింగ్ పరంగా కానీ ఒక ట్రిపుల్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా అదేవిధంగా ఒక ఇంజనీర్ కావాలనుకున్న పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్లో పట్ల గౌరవ ముఖ్యమంత్రి ద్వారా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా గౌరవ మంత్రుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఒక యాక్షన్ ప్లాన్ ద్వారా నిధులు సమకూర్చుకొని గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళు నిధులు ఏర్పాటు చేసి అన్ని విధాల నిధుల కొరత లేకుండా పిల్లలకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా ఎక్కడ కూడా ల్యాబ్సెస్ లేకుండా ముందుకెళ్తానే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి మా బెస్ట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులకు నేను మంత్రిగా మనవి చేస్తున్నా. దయచేసి మీరు ఎవ్వరూ ఆందోళన పడద్దు. ఈరోజు 11వ తారీఖు ఈ నెలాఖరులోపు సాధ్యమైనంత వరకు బెస్ట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో దశల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా ఏ విధంగా బడ్జెట్ మీకు రిలీజ్ చేసే విషయంలో కూడా ప్రత్యేక చొరవ చూపెడతా అని చెప్పి బెస్ట్ అవైలబిలిటీ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మనవి చేసుకుంటూ ఆ స్కూల్స్ యజమాన్యాన్ని కూడా మనవి చేస్తున్నాను. దయచేసి మా పిల్లలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న ఒకటి, నేను ఓన్లీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా మా 2014 నుంచి 2018, 18, 23 వరకు రాజ్యం వెళ్ళిన కేంద్రంలో అధికారంలో వాళ్ళ అంశం లోపల వాళ్ళు ఏం చేయలేని అంశాన్ని మేము ముందు పెట్టినా, మేము ఏం చేస్తున్న విషయాన్ని అంశాన్ని ముందు పెట్టినా అంతకే పరిమితం అవుతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఒకటే అండి, వ్యక్తిగతంగా మేము మాట్లాడుకున్నా వ్యక్తిగతంగా ఇష్యూ సమస్యపోయినట్టు అంశంలో పడ వారు ఏం చేసినా చెప్పమనండి. వారు ఆ పార్టీలో చేరినారు కదా, వారు చేసిన మంచి పని ఏదో చెప్పమనండి. పిల్లలకు సంబంధించి ఇక్కడ బిల్డింగ్ కట్టించి చెప్పాను. నేను చెప్పింది ఇప్పుడు నేను ఒకటి మీ ద్వారా చెప్తున్నా. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇంకెవరైనా మాట్లాడినారు. వారు రాజ్యం 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిండు. 888కి సంబంధించినటువంటి 9,000 మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థుల లోపల ఆ 888కి ఎంత బడ్జెట్ కేటాయించారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, గిరిజన వెల్ఫేర్ కొత్త బిల్డింగ్స్లో ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కంఫర్ట్ చూసుకున్నారు. వాళ్ళ కంఫర్ట్ ఉండే విధంగా ఇంకో 3వసారి ముచ్చటగా మేమే వస్తామని చెప్పి బంగ్లాలు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు తప్ప వెల్ఫేర్కి సంబంధించిన ఏది కూడా ఏదైనా డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని ఆలోచన చేసినారా? ఇలా 60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సహాయానికి ద్వారా నేరుగా ఇవ్వడం జరిగింది అత్యవసర నిధులు. చిన్న చిన్న అంశాలు కూడా చిన్న చిన్న ఇష్యూలు కూడా కాదండి. ఇవాళ మేము మంత్రిగా బాధ్యత మేము 24 గంటలు ప్రజల మధ్యలో మన ప్రభుత్వం తరఫున మేము పనిచేస్తున్నాం, అందుబాటులో ప్రజల మధ్యలో అందుబాటులో ఉండుకుంటాం. చిన్న చిన్న ఇష్యూలు వస్తే దాని భూతలు ఉంటాయి చూడండి. నువ్వేం పని చేసినావో చెప్పండి. మా పొరపాటు ఉంటే ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం. మా మధ్య లేదా మాట మా బీసీ మా ప్రభాకర్ అన్న మా మీద కోపం మా మధ్యలో ఉంటుండొచ్చు, అది ఇష్యూ పక్క మీరేం చేసినా చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో పోయింది కదా, ఎందుకు కొత్త బంగ్లాలు నిర్మాణం చేయలేదు? ఎందుకు ప్రెస్ ఫీజులు పెంచలేదు? ఎందుకు కాస్మెటిక్స్ బిల్లు పెంచలేదు? ఎందుకు స్టడీ సర్కిల్లో 3 మంది ఎంతమంది 24 మంది ఇలా సెలక్షన్ ఎట్లా వచ్చిండు? 33 మంది గ్రూప్ అని ఎట్లా సెలెక్ట్ అయ్యిండు? ఎవరు బోధన ఉంటే సెలెక్ట్ అయ్యింది, ఎవరు ప్రభుత్వం ఆధ్వర్యంలో సెలెక్ట్ అయ్యింది చెప్పండి మీరు. మేము 10 మంచి చేసినామండి, ఒకటి చేయనంత మాత్రాన్ని ఏలెత్తి చూపెట్టి ఇక మీకున్న తెలంగాణ భాషలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటా, మీకున్న సోషల్ మీడియాతోని ట్విట్టర్లో పెట్టుకుంటా ట్విట్ చేసుకుంటా మాట్లాడు కాదు అండి, ప్రాక్టికల్గా చెప్పమనండి ఏదైనా ఇష్యూ ఉంటుంది. ఒకటండి, హరిగోపాల్ గారు ఏ ఉత్తరం రాసినా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఒకసారి వీడియో తెప్పించుకొని చూడాలి మీరు కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఒకట అక్కడున్న వీసీ అక్కడున్న రిజిస్ట్రారు మాకు కొన్ని నిధులు కావాలని చెప్పి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వాళ్ళ యొక్క
మీటింగ్లో ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడిన సందర్భంలో కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సుమారు 1000 కోట్లు ఇచ్చడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు ప్రత్యేకమైన నివేదికలతో ప్రత్యేకమైన ప్రణాళికతో నా దగ్గరికి రండి. ఆ నిధులు నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం నేను డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా, డిసెంబర్ నెలలో అని చెప్పి మాట్లాడింది. అసలు యూనివర్సిటీలో కాలు పెట్టడానికే భయపడ్డారండి. జంకీళ్ళు ఒకరు దడుచుకున్నారు గత ప్రభుత్వంలో పెద్దలు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయం లోపల సెక్రటరీస్ డైరెక్టర్స్ చూసుకుంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చట్టాన్ని చేసే విషయం చూసుకుంటారు. ఆ చట్టాన్ని అమలు చేసే విషయంలో మంత్రిగా నేను చూసుకుంటా. మీరు ఏదైతే డిప్యూటేషన్ విషయంలో కూడా మా డిపార్ట్మెంట్లో ఏమైనా పొరపాట్లు కూడా జరిగితే నేను డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటా. దాంట్లో యాజ్ ఎ మంత్రిగా చెప్తున్నా. రైట్ అన్న. అన్న అన్నా అన్న పెద్ద కుటుంబం అన్న, 100 సంవత్సరాల పైచులు కాంగ్రెస్ పార్టీ. చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. వివాదం మొత్తం ముగిసిపోయింది. వివాదం ఏం లేదు. మేము అన్నదమ్ములం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ పిసిసి అధ్యక్షులు గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రివర్గం ప్రభుత్వం బ్రహ్మాండంగా నడిపించి ప్రజల మధ్య పోయి రేపు రాబోయే జూబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిపించుకునే విధంగా ముందు పోతాం. ఎలాంటి వివాదాలు లేవు, అన్ని సమస్యపోయినాయన్న. దయచేసి మా మీడియా మిత్రులకు మనవి చేస్తున్నాను. నేను 3 నెలలు అయిందన్న మంత్రి బాధ్యతలు తీసుకొని. ప్లీజ్ మరొకసారి మనవి చేస్తున్నానా. నేను అంటే మా వెల్ఫేర్ పరంగా నేను ప్రత్యేకంగా మీ సహకారం నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ అడుగుతున్నా ప్లీజ్ అన్న. ఒకటేనండి అన్న, వెల్ఫేర్ సబ్జెక్ట్ వరకే ఇది పరిమితం అన్న. వెల్ఫేర్ సబ్జెక్ట్ వరకే మీరు రాయండి. నేను చెప్పిన ప్రతి అంశం కూడా రాయమని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి అన్న నేను మళ్ళీ ఫ్యూచర్ మన ప్రత్యేక మళ్ళీ అంటే ఈ 60 కోట్ల రూపాయల చెక్స్ అందజేసినాక మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తానని చెప్పి మనవి చేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు అన్న. అందరికీ నమస్కారం.